హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైజాగ్ పిల్ల. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నాటుకోడి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చేద్దామా ఫ్రెండ్స్? మనం 1 కేజీ నాటుకోడి కూరకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గ, ఇలాచి, దాల్చిన చెక్క. స్టవ్ ఆన్ చేసి పాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం రెడ్ షేడ్ వచ్చేదాకా వేయిద్దాం. ఈలోపు మనం ఒకసారి చికెన్ కడుక్కుందాం. చికెన్ మనం ఒకసారి వాష్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై అయినలో చూసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యాక చికెన్ అందులో వేసుకుందాం. చికెన్ మనం ఒకసారి కలుపుకుంటూ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి మనం అది కలిపేసుకొని దానికి మనం మూత పెట్టేసుకుందాం. పసుపు చిటికెడు వేసుకుందాం. కారం ఒక 5 స్పూన్స్, నేనైతే ఒక 5 స్పూన్స్ కారం వేసాను. నాటుకోడి కూర కదండి, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. తగినంత ఉప్పు ఒకసారి వేసుకొని మనం ఒకసారి కలుపుకుందాం. ఒకసారి మనం కూర కలుపుకొని వాటర్ వేసుకుందాం. వాటర్ ముక్క ములిగేంత వరకు వేసుకుందాం, ఎందుకంటే నాటుకోడి కదా, ఇది లేతగానే ఉంది, అందుకే నేను కడాయిలో వండేస్తున్నాను. కొంచెం ముద్ర కూడా అయితే మనం కుక్కర్లో విజిల్ వేయించుకోవాలండి. మనకి కూర అనేది లేతగానే ఉంది కాబట్టి కుక్కర్ అవసరం లేదు. చూసారా కూర ఎంత బాగుందో. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. మసాలా ఒక 2.5 స్పూన్స్ మసాలా వేసానండి. మసాలా వేసుకొని ఒకసారి మనం కూర కలుపుకుందాం. కొంచెం దానికి కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. ఫస్ట్ యాడ్ చేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ కూడా పడుతుంది కూరకి. మెంతాకు కూడా నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేశానండి. కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, అదేమి కంపల్సరీ ఏమి కాదు. ఫైనల్గా కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం లాస్ట్లో. కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది కదండి. ఫైనల్గా మీకు బౌల్లో వేసి చూపిస్తాను ఎలా వచ్చిందో. ఫ్రెండ్స్, నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ చాలా బాగా వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కర్రీ చూడండి ఎంత బాగా వచ్చింది.